హలో అండి, నేను మహాలక్ష్మిని. సంక్రాంతి స్పెషల్ మళ్ళీ మీ ముందుకి స్వీట్తో అయితే వచ్చేసానండి. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో చూసి. మట్ట కాజా అయితే చేశానండి. అసలు ఎంత బాగా కుదిరిందంటే మాటల్లో చెప్పలేము. జ్యూసీగా చాలా టేస్టీగా అయితే కుదిరింది. మట్ట కాజా ఈజీగా చేసేసుకోవచ్చు. సంక్రాంతి పండగకి చేసే పిండి వంటలు మరి ఏ పండగకి మనం చేయమండి. ఎందుకంటే తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి. ఈ పండగకి చాలా వెరైటీలు పిండి వంటలు వండుతూనే ఉంటాము. అందుకని మీ అందరికీ స్పెషల్ సంక్రాంతి స్పెషల్గా స్వీట్స్ అయితే ముందుకు వచ్చేసాను. లేట్ చేయకుండా చూసేయండి. మడత కాజానికి ముందుగా కేజీ మైదా తీసుకున్నా. సరిపడా సాల్ట్, కొంచెం వంట సోడా, ఇప్పుడు మొత్తం కలుపుకోండి పిండి మొత్తం ఒకసారి. ఈ విధంగా కలుపుకున్నాక పావు లీటరు మంచినూనె తీసుకోవాలి. ఒక కప్పు మంచినూనె తీసుకోవాలి, వేడి నూనె కాదు. ఇప్పుడు మొత్తం కలుపుకోండి పిండంతా. మొత్తం కలిపేసుకోవాలి, పిండి బాగా కలుపుకోవాలి. అన్ని కాజాలు బాగా రావాలి అంటే నూనె పోసుకున్నాం కదా, నూనెలో పిండంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. కలిపినప్పుడు ఇలా ముద్ద చేసాం కదా, ఇలా రావాలండి పిండి. ఇలా ముద్దలాగా వస్తే పిండి కరెక్ట్గా కలుపుకున్నట్టే. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండంతా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ పోసుకోండి. పిండిని ఇలా కలుపుకున్నాక గాలిపోకుండా ఇలాగా మూత పెట్టేసేసి ఒక అరగంట పాటు నానబెట్టాలండి పిండిని. కేజీ మైదాకి కేజీ పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. పంచదార పాకం పట్టుకోవాలి ముందుగా. పంచదార కరగటానికి వాటర్ పోసుకుందాం. పంచదార పాకం ఏమి ముదురు పాకం రానవసరం లేదండి. గులాబ్ జామ్ పాకం పడతాం కదా, దాని మీద కొంచెం ఎక్కువగా వస్తే సరిపోతుంది. మరి ముదురు పాకం రానవసరం లేదు. గులాబ్ జామ్ పాకం కన్నా కొంచెం తిక్కుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు యాలకులు దంచి వేసుకుందాం. యాలకులు దంచి వేసేసుకోవాలి. ఎన్ని వేసుకుంటే అంత బాగుంటుంది యాలకుల పొడి మాత్రం టేస్టీగా.
స్టవ్ కట్టేసేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కాజాలు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. పాకం చల్లారకూడదు. పాకం చల్లారకుండా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు అరగంట అయినాక తీసేసుకొని ఒకసారి మొత్తం పిండి నెలగా ఇలా మద్దలా చేయండి. ఇప్పుడు చిన్న సైజు ఉండలుగా చేద్దాము. ఇప్పుడు చిన్న సైజు ఉండలుగా చేయండి. చపాతీ ఎలా చేస్తామో అలాగే కొంచెం ఎక్కువ చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ చేయడానికి ఒక ఉండ తీసుకొని మిగిలిన ఉండల మీద గాలిపోకుండా ఇలా మూత పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని చపాతీగా ఒత్తుకుందాం. పల్సాగా రుద్దుకోండి. చూసారా ఎంత పల్సాగా రుద్దుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళా వేరే ఉండ తీసుకొని ఇంకా అన్ని చపాతీలు అలాగే చేసేసుకోవటమే. ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయింది కదా, చపాతీలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆయిల్ లాగా మొత్తం రాయండి. రాసినాక అతుక్కోకుండా కొద్దిగా కార్న్ఫ్లవర్ని చల్లుకోండి. మీ దగ్గర కార్న్ఫ్లవర్ లేకపోతే మైదా అయినా వేసుకోవచ్చు. ఉంచిన అవసరం లేదు. మడతకాజా అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగా వచ్చింది. కాజాలు మాత్రం సూపర్గా వచ్చింది. చూసారుగా పొరలు పొరలుగా ఏ విధంగా ఉందో మడతకాజా. చక్కగా అసలు ఎంత బాగా కుదిరిందో పక్కా కొలతలతో చూపించాను కరెక్ట్గా. మీరు కూడా ట్రై చేయండి. చాలా చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా కుదిరిందో. జ్యూసీగా ఉంది. చక్కగా వచ్చింది. పాకం కూడా కరెక్ట్గా కుదిరింది. మడత కాజా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన విధంగా. పండగ స్పెషల్ మడత కాజా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే పండగ స్పెషల్ కదా మడత కాజా. ఇప్పుడు మడత కాజా చేస్తాను కదా, మళ్ళీ నెక్స్ట్ వీడియో ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. మీ మహాలక్ష్మి.